రవలి ఓ రవలి ఏడున్నవే ఇకదా అత్తరం అనే ఇకదా ఏందో చెప్పు. ఏం లేదే కూర్చో చెప్తా. అగో అంత నేను పిలిచేసరికి అంత కసిరించుకుంటామేందే నన్ను చూస్తే ఎవరు బగ్గ పని చెప్తావు కదా అందుకే ఒరవా. అవో పొల్ల పని చేస్తే పలిగిపోతాంది పలిగిపోతాంది. ఏం పని చేస్తానవే ముఖంలా అడ్డే రాళ్ళు వెళ్తాయి. ఏ పిలువంగానే ఏందయ్యా అని ఎప్పుడన్నా నవ్వుకుంటున్నావా అనే ఇంట్లో పని అయితే తెలుస్తుంది నీకు. అవో ఇంత పని బయట పని చేస్తే నీకు కూడా తెలుస్తుంది. నీకేమున్నదే ఇల్లు ఉడతాను 2 చెంబులు తాగుతాను స్టవ్ మీద తిక్కు అని అంటుతాను. దానికే ఇంత పని చేస్తే చాలు తెలుస్తుంది అంటావా? ఆయన బట్టలు వింటే నీ చేతులన్నీ ఏమన్నా గుంజుతానయా? వాషింగ్ మిషన్ ఏమంటుంది కాదే. వాషింగ్ మిషన్ నడుతుందా నీకు? ఎందుకు నడతలేదు? మంచిగానే ఉన్నది కదా. మళ్ళీ దాన్ని ఏమన్నా చేసినావా ఏంటి? నేనేం చేస్తా? అగో మరి వాషింగ్ మిషన్ నడుతుంది అంటున్నావు ఏమైంది చెప్పు. అది తిరుగుతలేదు. తిరగపోతే ఊళ్ళో మీ బాబే ఉంటే కాదే తింపుతాడు ఎలిపెట్టి మా బాపు నాకు అవ్వ కొడుకు దీని బాబునంటే మొత్తం పొడుచుకొస్తుంది అమ్మకు. అయినా మీ బాబు దేవుడే. మీ బాబుని ఏమనద్దు. ఇంకో మనకి ఏదంటే అది మొత్తం తెచ్చి పెడతాడు. అర్థమైతుందా? కూర కానుంచి తెస్తాడు కాదు మీ బాబు. మా బాపు దేవుడు కాబట్టి నీకు ఇచ్చిండు. లేకపోతే ఇయ్యకపోనానే నా అందం చూసి నన్ను మెచ్చి నిన్ను నాకు ఇచ్చిండు తెలుసా? అబ్బో కథ దగ్గరికి రాకు. ఆ కప్ప ముద్ద ఆ కనుగుడ్లు చూస్తే భయం అవుతాని. ఇంతకు ఎందుకు పిలిచినావు చెప్పు. ఏం లేదరావని సప్పుడు లేని బండి కొందామని పిలిచిన. సప్పుడు లేని బండి కొనుక్కున్నాం అనుకో సప్పుడు లేకుండా పోవచ్చు. అర్థమైతుందా? పిసగిట్ల వేసిందా? సప్పుడు లేని బండి ఎక్కడిది చక్కగా చెప్పు. ఇంకో అందరూ బ్యాటరీ బండి కొనుక్కుంటారు కానీ మనం కూడా కొనుక్కుందామని అంటానా. అబ్బో కప్పముతోడా మెల్ల ఉదరకిస్తానా? పైసలుంటే కొనుక్కోపో. పైసలుంటే కొనుక్కోపో అంటాను. పైసలున్నాక నిన్నెందుకు బతలాడతా? వాయి మరి ఎవరిని బతలాడతావు? ఉన్నాడు కదా మన మామ, నా బంగారు మామ. మా పాప దగ్గర అడగకు. ఇప్పటికే మస్తు పైసలు ఇచ్చిన మనకు. పొంగ మీద కొట్టను పోతాడానే. ఉన్నది నువ్వు ఒక్కదే బిడ్డవే. ఏం చేస్తాడు? పట్టాడు పైసలు వడ్డీలకు తిప్పుతాడు. బ్యాటరీ బండి కావాలి పాప నువ్వు అడిగే. నేను అడుగుతా కొనియ్యడు. నేను నడిపేదా? నేను అడగాలి. ఓ పిసైన బ్యాటరీ బండి అంటే నువ్వు నడిపేది గేర్ల బండి కాదు. గిట్ట ఎత్తే అని కూడా సౌండ్ రాదు. గంతే ఆ ఉసద్దు గీసద్దు. ఇంకోసారి మా బాపుని అడిగినావు అనుకో తొండలు ఎక్కితే ఏమనుకుంటానో. సాత్రం కూడా చక్కగా చెప్పలేదు గానే నీ అవ్వని తొండలు ఎవరన్నా ఎక్కిస్తారానే సొరగొడతా అనాలే. నీ బతుకుల మన్ను సాత్రం కూడా చక్కగా ఎత్తలేదు కానీ బగ్గ మాట్లాడతాను. అప్పో ఇసుంటి మాటలకైతే ఏం తక్కువలేదు. గవ్వని కాదే పుచ్చి మంచిగా బ్యాటరీ బండి నేను కరీంనగర్ ఎక్కించకపోతుంటే అందరూ చూసేటట్లు అబ్బా కప్పమూరి శంకర్ గారు కొత్త బ్యాటరీ బండి కొన్నాడు మంచిగా పెళ్ళాన్ని ఎక్కించుకోపోతారని గెలుక్కోవాన్ని అబ్బా మీ బాబు కొనియమని నువ్వు అడిగితే ఇప్పుడే కొనిస్తాను. నువ్వు కొనియలేదనుకో నేను ఏడ్తా. కొనియవా నాకు చెప్పు. నీ ముఖం నా ఎక్స్ప్రెషన్ కనబడతలేదు. ఆ నోట్ల దోమలు దొరుకుతాయి. ఏమో చిన్న పౌడర్ ఏడ్చినట్టు ఎడతాను. అయినా బ్యాటరీ బండి అంటే ఎట్లా నడుతుంది? గడియారం సెల్లులే అన్నా. నీ అబ్బా నువ్వు పిచ్చదాని అనుకో అన్నా, పిచ్చిదాని అనుకో అన్నా, మంచిదాని అనుకో అన్నా, తెలిసి మాట్లాడతానవా తెలియక మాట్లాడతానవా లేకపోతే కావాలని చెప్తానవా? నువ్వు ఏం చెప్తానో నీకే తెలుస్తలేదు, నాకే తెలుస్తలేదు. నువ్వేం మాట్లాడతానవో గడియారం తెల్లెత్తే గింటల బండి ఉరుకుతుందా అని ఇంకో దానికి గింత బ్యాటరీ కట్ వస్తుంది. గింత పొడుగు ప్లగ్ తీసి పొక్కల పెడితే 4 గంటలు ఎక్కుతుంది. 4 గంటలు ఎక్కినాక 2 గంటలు తిరగచ్చు. దాన్ని బ్యాటరీ బండి అంటారే. మీరు సిగ్గుపడకండి.
చచ్చిపోవాలనిపిస్తుంది. ఏంది 4 గంటలు ఛార్జింగ్ పెడితే 2 గంటలు వస్తుందా? అంటే మనకు పెట్రోల్ కూడా మిగులుతుంది కదనే. పెట్రోల్ మిగులుతుంది, బ్యాటరీ బండి మంచి కొనుక్కుందాం. ఏం రాలేడు బ్యాటరీ గిట్ల మాట్లాడతారు ఏం సంగతి? ఏం లేదు మావా, నూరెళ్ళు అయితే కథల మావా. ఇంకో నీ బిడ్డ అందరూ బ్యాటరీ బండి కొనుక్కుంటారు, మనం కొనుక్కుందాం అంటే సరే మరి అని అంటాడా. కొనుక్కోపోయారు మరి కొనుడే. నన్నునా? అయ్యో కొనుక్కోపోయారు వాళ్ళు. నీ దగ్గర పైసలు లేవా? కొనుక్కో. ఉన్నాయి బాబా ఆయన దగ్గర పైసలు ఉన్నాయి. కొంటానే అంటాడు. మీరు అలా తాళం వేసిన ఎక్కువ ఒక్కొక్కటి కింద పడుతుంది. అవి ఎట్ట ఖర్చు పెట్టాలా చూస్తానా. కొడుకోపో అట్టండి మావా, కొడుకోపో అట్టండి మావా. నీ బిడ్డ అన్నది నేనెందుకన్నా, నాకేం పనే అవసరమా చెప్పు నాకు. అవసరమా నాడు పొలం కాడికి? అగ్గో అవును బిడ్డ, బ్యాటరీ బండి కొనుక్కుంటే దూరం పోతే అది నడవది. నువ్వు కొనుక్కుంటే పెట్రోల్ బండి కొనుక్కో. ఏంది పెట్రోల్ బండి కొనుక్కోమంటున్నా మావా? ఇంకేంది అడిగే. ఏం అడగాలి? అగ్గో కొనుక్కోమంటాడు కదా. కొనుక్కోమంటాను గాని పైసలు ఇస్తానులే కదా. మావా మా దగ్గర పైసలు ఎక్కడియే? నీ బిడ్డ ఆటోలలో జీపులలో పోతే మంచిగుంటదా? బండి మీద పోతంటే ఎంత మంచిగా అనిపిస్తది. పెట్రోల్ బండికి పైసలు మావా మేమే కొనుక్కుంటాం. ఏం గల్లుడు నాకే పిడి పెడతాను ఏంటి? పిడి పెట్టకపోతే నీ బిడ్డ ఎటన్నా తీసుకుపోవాలి, ఎటన్నా ఊరివ్వనంటే చౌరస్తా రాక నడుచుకుంటా పోతాను. అందరు కింది మీద చూస్తారు. గన్ని పైసలు ఉన్నాయి, మీ మామ మిక్కిలో తిప్పుతాడు. 1,00,000 పెట్టి బండి కొనియరా అంటే నాకు అంత బాధ అనిపించటం మీ బీరువలకి తీయరాదు మరి. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఓ ఓ ఓ ఆ ఆ ఆ ఆ ఓ ఓ ఓ ఓ ఓ ఆ ఆ ఏందల్లడు ఆ దొంగడుపు నీకే వచ్చా? మాకు సుతచ్చు. అబ్బా నువ్వు ఏడవంగానే మా బాబు కొనిస్తాడు అనుకున్నావా? ఏందల్లుడు బండి బండి అంటున్నావు? దుఃఖం నేను బర్రెని కొనుక్కున్నట్టు, పొలం గారికి నడుచుకుంటూ పోరాదు, ఎక్సర్సైజ్ చేసినట్టు. అయితే కానీ మా బిడ్డ కొనమంటే కొని ఇస్తా తీరారు. అగ్గో మీ బాబు నువ్వు చెప్తా కొని ఇవ్వంటే కొని ఇద్దరట్నే. అప్పుడు ప్లీజే అబ్బా అడిగే బండి ఉంటేనే తిరిగినమా మనం, బండి లేకుండా తిరగలేదా? అయ్యో అప్పుడు అంటే నడిచిందే. నా సోపది వాళ్ళు అందరు ఉన్నారు. నీ అబ్బా వాళ్ళు దోస్తులు వాళ్ళు వాళ్ళ పిల్లల్ని తీసుకొని పోతే ఒక ఆమె ఇంకో ఆడికి ఏరేసి ఇట్లా కూర్చొని క్లిక్కొని పోతుంటే ఆమె భుజం మీద ఇట్లా చేసి పోతుంటే నా పానం వెనకపోతాను. నువ్వు నా భుజం మీద ఇట్లా కూర్చుంటే ఇట్లా క్లిక్ కొట్టి అంటే నువ్వు నాకు రాకవా? అంటే నువ్వు నాకు రాకవా? కొనాలి. అయ్యో కట్టపడకపోతే నేనేమన్నా ఎత్తుకొచ్చుకుంటా అంటానే. నువ్వు కట్టమని కొనాలి, మా బాబు పైసలతోటి కాదు. ఏందల్లుడు బిడ్డ ఊరికే కోపానికి వస్తాను. ఇంట్లో పైసలు తీయరాదు. ఏ మామ ఇంకేడు ఉన్నాయి అవి? అవి సిట్టి పైసలు వేరేటోళ్ళకి ఇవ్వాలి, నీ దగ్గర ఉన్నాయి కాదు మామ. అవి నీకేమన్నా 10 మంది ఉన్నారా? ఉన్నది ఇది ఒక్కతేనే. నీ ఆస్తి అంతా మాకే కదా. అయ్యో నీ బిడ్డనే మంచిగా పని మీద కూర్చొని వస్తుంది. అయినా నాకేం అవసరం కానీ ఇంకో నీ బిడ్డ ఆలోచించుకొని చెప్తుంది. నీ బిడ్డ కొనివ్వంటే కొనిస్తావు కదా. కొనిస్తా. ఇంకేందే బిడ్డ ఏమంటావు? ఏంది బాబు లేమంటే అయిపోతుంది కదా. పుల్లగన్నానికి పుట్టినాలు ఇస్తేనట అటు ఇటు చూసి లక్కన మింగిందట. ఇప్పుడు దానికి ఆశ పెట్టినట్టే కదా నువ్వు. ఆశ లేదేం లేదు బిడ్డ, ఉత్తిగా అన్నా నీ పొలం కడుకోవాలి. అల్లుడికి అటు దిక్క అత్తరు కానీ వచ్చినా పోతున్నాడు. కొనియవా? ఇక చూస్తాంది ఏమో. అబ్బా మీ కంతలయ్య చిన్నోడు కాదే. నీ అబ్బా నువ్వు మాట మారవగానే ఆడు కూడా మాట మార్చింది. నాకు అవన్నీ తెలియదు. నాకు బండి కొనిస్తారా కొనియరా చెప్పు. ఏ బండి ఎక్కడిదిలే? నువ్వు చెప్తున్నా. మీ బాబు నువ్వు చెప్తే వాగని ఇస్తాడు. నువ్వేదో మాట మాట్లాడగానే వీడు నాకు బండి కొని దిక్కుమల్లాడా తెలుపు కొట్టికి కడికేసి అట్లనే నడుపుకుంటా ఊరు దాకా పోయినా చూస్తా. ఏదో కొనిచ్చి
చిన్నని ఊరు రాకపోవాలి ఊళ్ళో అన్న కొని చిన్నని గాలిలో అన్న కొని చిన్నని కొనివని చెవులు వలుగుతానే చెవులు కాదు కొనియకపోతే అన్ని వలుగుతాయి ఏ ఒక దిక్కు వల్లడా చిన్న పొడు పిప్పర్మెంట్ కోసం ఏడ్చినట్టు ఎడతాను మా కొని వంటది కానీ నేను చెప్పిన పనులని వేయాలి మరి సరేనా చేస్తా నీ అమ్మ బండి కొనిచ్చాక నా పాదం తీసుకోమన్నా చేసుకుంటది కానీ నిన్నొక్కసారి నా బండి తెచ్చుకొని గేరు వేసి సెకండ్ గేర్ లా థర్డ్ గేర్ వేసి రోడ్ ఎక్క వరకు టాప్ వేసి ఇట్లా ఇక్కుతంటే నాకు ఎట్టుకొని అద్దంలో చూసుకుంటేనే ఇట్టే గుర్తంటే నా అద్దంలో ఇటుకలు చూసుకుంటేనే ఇట్టే గుర్తంటే అప్పుడు ఒక పాట కూడా వాడుతుంది మేఘాలలో తేలి పొమ్మన్నది తూపాట రేగి పొమ్మన్న అబ్బ కొడుకో జేబులో రూపాయి ఉండని గాని ఆశలు అయితే బాగానే ఉన్నాయి అయినా ఇప్పుడు మా బాబు కొని అంటే ఏం చేద్దాం కొనిస్తాడు కొనియాడు తెలుసు ఏం తెలుసు నువ్వు అడిగినాక కొనిస్తాడు నీ మాట కాదనడు కాదంటాడు నేను చెప్తా కదా మళ్ళీ చెప్తా కదా ఇప్పుడే ఎక్కించి మళ్ళీ తెల్లవర కొట్టావు నో అట్లనకు కొనివను చచ్చిపోవాలనిపిస్తుంది మా కొనియమంట పొయ్యి మటన్ దేపో మటనా అవును మటనే బోన్లెస్సా మెత్తడా సగం బోను సగం మెత్తడిది దానికి సగం మెత్తడిది సగం బోనెందుకు మొత్తానికి మటన్ దే అంటే అయిపోతుంది కదా ఇగో జోక్ చేసిన కానీ మాసాలు ఇక ఆపు ఓ పిస్తదానా జోకు చేసుడు కాదే నిన్ను జోకుతానా ఎందుకంటే నాకు బండి కావాలి కదా అబ్బో గట్లా సౌండ్ చేయకే నువ్వు గట్లా అంటే నీ తుప్పి కానీ నా ముఖం మీద పడతానే బండి అని అంత రాదు ఇంకా కొద్దిసేపు ఈయన ఉన్నావు అనుకో మా బాబు గురించి బండి కూడా అర్థం చెప్తా నువ్వు చెప్పినట్టే ఇంటా చెప్పు పోయి మాట చెప్పా బండి కొని అంటావు కదా మా చెప్తది నాకు తెలుసు నిన్ను ఎక్కించుకొని మెత్తని మోసం తెస్తా మసాలా కొరుకో సరేనా మా సరేది బండి రాకముందే పిస్తోల్ అయ్యేటట్టున్నావు బండి వచ్చినాక పిస్తోల్ ఎందుకైతే మంచోన్నంటే అంటే నన్ను పిస్తోల్ అంటారవా నా మైండ్ పని చేయలేదా మైండ్ పని చేయడానికి మటన్ చూద్దామంటారు మరి ఏదో మోసం తెస్తే తింటావా నేను మంచోన్నా పిస్తోన్నా చెప్పే మంచోనే గాని ఎందుకు ఇట్లా చేస్తాను అట్లా మంచిగున్నది పుచ్చుకున్న అవ్వో డౌట్ లేదు ఎవరో ఏమి చేసిరి మోగోని ఏడన్నా 3 బాట్ల కాడ తిప్పేసింది దాటిండా ఏంది మనిషి ఇట్లా చేస్తాడు ఏ బండి సంబరానికి ఇట్లా చేస్తాడో ఏమో సరే తి ఏదోటి మనసులో ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే చెలి నీకు మళ్ళాడా ఎవరికి చెప్పాలని ఉన్నది ఏమతాది నీ అవ్వ ఏదో నోటికొచ్చింది వాడిందే నువ్వు దొరకడం ఎక్కువ నాకు ఇంకో చేసుకుంటానే గట్ల దారిలుండు ఎర్రోడా లేకపోతే గడ్డం పలుగుతుంది ఓ పిసారా ఇక్కడ గడ్డం మరుగుతాదే మరి ఏం పలుగుతాయి గడ్డం అనగానే గడ్డం ఉయ్యాలి శాస్త్రం చెప్తే చక్కగా చెప్పండి నీతో నవలేడు వాళ్ళ గాని పిచ్చానికి కట్టిస్తే పలగదాకా కొట్టిండట అయితే గాని ఏం కూర అంటావు ఏ కూర అన్న ఇట్లా చెప్తా చెప్తదా అని పక్క కూర్చున్న పెట్టుకున్నావు చెప్పు అయ్యో చెప్పు తాగరావే బొమ్మ పంచదార బొమ్మ బొమ్మ చెప్పదాకా ఆగే 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 ఊరుకులేదు గిరుకులేదు గాని ఏం తీసుకొస్తావో చెప్పు మటన్ తీసుకురావన్నాయే మటన్ ఎందుకు ఎందుకంటే నువ్వేంటే తెస్తే మంచిగా తింటావేనే ఊక నీసేనా నీ సర్దేమద్దు ఏమన్నా వెజిటేబుల్స్ కర్రీస్ తీసుకురాపో నా పిల్ల ఇంగ్లీష్ మాట్లాడుతుంది నో వెజిటేబుల్ ఓన్లీ నాన్ వెజ్
ఓ ఎర్రోడా ఊక నీసేనా మొన్ననే అర్షమోళ్ళు అయినాయి ఆపరేషన్ అయింది ఊక నీసు తింటే ఉంటదా కింద వలుగుతది కింద వలకుంటే బకెట్ పెట్టుకుంటా గానీ నువ్వు అండే బొమ్మ. ఓ ఎర్రోడా నువ్వు అద్దంటే అతక తింటావు గానీ మటన్ తీసుకొస్తానన్నావు కదా అట్లనే మక్క కూడా తీసుకురా మటన్ పులుసు పోసుకొని మక్క కూడా తింటే ఏమన్నా ఉంటదా సూపర్ ఉంటది. అబ్బో బొమ్మ నీకు ఏం తెలియదనుకున్నాని అన్ని టెస్ట్లు తెలిసేరా నీకు. మక్క గుడాలు మటన్ పులుసు అస్సలు ఉంటది. అయితే పోయి తీసుకొస్తా. తొందరరా మరి మక్క గుడాలు ఉడికేసరికి లేట్ అవుతది. చెప్పండి అత్తనే అటు పోయి అందుకత్తా. తొందరరా. అబ్బా దానికి అన్ని టెస్ట్లు ఎరికే. మక్క గుడాలు మటన్ పులుసు బా అస్సలు ఉంటది ఇక తింటే. అగో శంకరాడు వస్తాడు మనకి ఏం చెప్పద్దు చెప్తే జిట్టు జరుగుతుంది. అగ్గో ఎర్ర మామ ఎటు పోతానవే? ఎట్లేదు కౌసుకైతే కాదు. అగ్గో నేను అడిగినా కౌసుకు కాదని. కౌసుకు కాదు అంటాను. నువ్వు కౌసు తెచ్చుకుంటేనే ఏమైనా పుంజుకొని తింటనా అంటే నేను ఎట్లా కనబడతానే తిండి పోతాం లెక్క కనబడతానా? మర్యాద పూర్వకంగా మామ ఎటు పోతానమన్నా ఎట్లేదురా అల్లుడు అనొచ్చు కదా. కౌసు కాదని కర్తారావు ఎన్నో పనులు ఉంటాయా ఎటో పోతాం. మరి ఏదో చెప్పాలా గాని ఊళ్ళో మనిషి మామ అని అడిగినా బాగా కసిరించుకుంటారు. అదే తాగదందుకు రమ్మంటే సప్పుడు చేయకుండా ఇట్లనంటవా? అల్లుడు ఎట్రా ఎక్కర్రా అని అంటావు. ఇవాళ ఏదో పని ఉన్నదంటే ఏదో తెచ్చుకుంటావు. నీ సంగతి నాకు తెలుసు. అబద్ధం ఆడవు మామ. అబద్ధం ఆడితేనే నాకు కోపం వస్తుంది. అని అబద్ధం లేదు నిజం లేదు నాకు చెట్టు అంత మనిషిని ఇక్కడ నిలబడి మాట్లాడదంటే పోతానా అంటాను. అంటే నీ అవసరం ఉంటే అట్లా నా అవసరం ఉంటున్నా. ఆయన తోకగాని నువ్వు నీతో నాకేం అవసరం? తోకగాని నువ్వు నీతో నాకేం అవసరం? ఊళ్ళో మామవు మందలిద్దామనంటే మొత్తం అంతా చించుకోబడుతుంది. చించుకొని సంచులేసుకుంటాను. అరే నాకు పరుండేదిరా. ఏం పని? అదే నువ్వు ఆడపోయి గ్రామ పంచాయతీ కాడ ఏమన్నా పంచాయతీ ఎప్పన్నా ఇల్లు రానోళ్లకు ఇల్లు కట్టి అన్నా పింఛి రానోళ్లకు పింఛన్ ఇప్పి అన్నా ఎవరు తాగిస్తాడా చూస్తావు? నీకు పని ఉన్నదా మొగోడా? అసుంటి పనులు ఉంటున్నా. అయినో నువ్వు ఈడేడాగుతావు, ఇక్కడ ఉండబోతువు, చంద్రమండాలు ఉంటావు. అరే గట్ట కాదురా అల్లుడా. నాకు అర్జెంట్ పనులు పోవాలంటే ఉట్టేది కాపులు పెడతావురా. మర్చినప్పుడు అరే అల్లుడు శంకరి పని ఉన్నదిరా పోతున్నా చెప్పడం అంటే నాకు ఎంతకాలం కథ చెప్పు. అంటే కడుపులో టెన్షన్ ఉన్నదిరా అందుకే అట్లా బాగా పెడతాను నేను. కడుపులో టెన్షన్ ఉన్నది, నాకు తలకాయల టెన్షన్ ఉన్నది. ఓ మంచి మాట చెప్పుదామని సంతోషంగా నేనత్తే నీ అబ్బా పిత మాట్లాడతామేంది ఎర్ర బావా. నిజంగానే అత్త అన్నట్టు నీకు నిజంగానే ఎర్రున్నది. ఏమో అనుకున్నా అర్థమైతుంది నీ సంగతి. కానీ అది ఏ ముచ్చట అడగరాదు చెప్పు అని అంటలేవు. అంటే నీకు పుల్లు అంటే నా ముచ్చట నువ్వు వినవు అన్నట్టే కదా. ఇంతనరా ఇప్పటికీ ఏదో ఒక ముచ్చట చెప్తానే మామ అంటే మరి చెప్పు అల్లుడు అంటాను. కింది నుంచి మీరు చూస్తాను ఆ ముచ్చట కూడా నేనే చెప్పానా? ముచ్చట నేనే చెప్పుడు నా ముచ్చట నేనే చెప్పురా. ఏం లేదే నాకు బండి లేదు కదా మా మామ బండి కొనిస్తా అన్నాడు. అవును బాగా రూపాయలు ఉన్నాయి. మిక్సీలో దింపుతలేడా ఆ విషయం చెప్తామంటే తొందర పడతాను. ఎట్లా బండి కొనిస్తాను కదా ఆగిస్తా అని సంతోషంగా నీ దగ్గరకు వస్తే లేదు అంటాను. ఎటువంటి బండి కొనిస్తా అన్నారు? ఏదో ₹1,00,000 బండి గేర్లది కావాలి. ఎక్సిలేటర్ నాకెందుకే? గేర్లు ఎత్తంటేనే గమ్మత్ అనిపిస్తుంది. విన్నావా? ఏదన్నా ఎత్తుకట్ట వచ్చినాం అనుకో 4వ గేర్లో 3వ గేర్లు వేపినాం అనుకో ఎత్తుకట్ట ఎక్కుతుంది. అదే ఎక్సెల్ బండి అదో గిదో అయింది అనుకో అది ఎత్తుకట్ట వస్తే దిగి వెనుక ఒకళ్ళు దెబ్బాన్నే. అబ్బా ఏదో రానుడా బుద్ధి గడ్డి తినట్లన్నారా? అవు కానీ అప్పుడు ఆగిస్తావురా? ఆఫ్ అయిందే ఫుల్ బాటిల్ అయినా తాగిస్తా గానీ ఇంతకు నువ్వు ఎట్టిపోతాను వచ్చి. అరే అల్లుడు ఏం లేదురా ఇవాళ ఎన్నర్లేదు మీ అత్త మటన్ మక్క కూడా తెమ్మన్నదిరా. ఎందుకైనా మంచి దాంతో తింటా ఇదివరకు చాప తాగుతారా? అప్ప కొడక అత్తని టేస్టే అప్ప మక్క గుడాలు మటన్ పులుసు మంచిగా మటన్ మక్క గుడాలు ఇంకిచ్చిరా నేను ఆఫ్ తాగిస్తా. ఇంటికి పోయి మంచిగా తిను. సరే రాలురా నువ్వు అన్నట్టు మక్క గుడాలు మటన్ ఇంట్లో అత్తకిచ్చత్తా ఆపు కూతురా తాగించుకాడ మంచిగా ఇద్దరు తినది. దీనికే అంత కసిరించుకోబడితే ఎవరైనా చెప్పేటప్పుడు మంచిగా నాలే అర్థం అవుతుందా? ఇంటారా ఇక నుంచి వెళ్ళి ఏదో తప్పైంది గది లెక్క. మరి ఆపు అబ్బ కొడుక ఎట్లా నా పిల్లం మటన్ తెమ్మన్నది. నేను పైసలు ఎందుకు ఖర్చు పెట్టాలి? ఎర్రమామ ఎట్లా కొంట పోతాను కదా. ఇక మటన్ తో పాటు మక్క గూడాలు ఉన్నాయి. మంచిగా మటన్ పులుసులా మక్క గూడాలు వేసుకొని తిందు దావే పిల్లమా అంట.
అట్లనే మా మామను కూడా పిలుస్తా, ముగ్గురం పోతాం. ఇంకో ఇంటికి పోయినాక ఎర్ర మామ కాదన్నాడు, ఏటు వచ్చిరాని మాకు మనసుకింత వేయకపోతారా, ఇటు పైసలు మిగులుతాయి. మా మామ కూడా అబ్బా అల్లుడు మక్క కూడా మటన్ పులుసుతో తినిపించిందని బండి కూడా కొనిస్తాడు. ఒక్కటే దెబ్బకు 2 పిట్టలు. అబ్బాయి ఇటు మా మామను కూల్ చేస్తా, ఇటు నా పెళ్ళాన్ని కూల్ చేస్తా. ఇదే నా శంకర్ గారి అదృష్టం అంటే. ఎత్తుకోవచ్చు ఇక కాలు తాకిందంటే. ఇప్పుడు నా పిల్లం అడుగుతుంది, ఇక ఎందుకే అన్నీ చేపిస్తానా చెప్తా. ఇంకా అత్తలేడే నీ మనిషి. బిందానుకొని చంపుతా, ఒప్పుకుంటా వేయను మటనేది. అయ్యో నీ అబ్బా పచ్చి మటన్ తెస్తే నువ్వేమంటావని ఇంకో ఎర్రమామకు మక్కగూడాలు మటన్ పులుసు పెట్టువని నీకు ఇష్టం కదా. మక్కగూడాలు మటన్ పులుసు మీ బాబును కూడా రమ్మంట, ముగ్గురం పోయి కడుపు నిండు తిందాం. 1,00,000 రూపాయలు పెట్టి బండి కొనిస్తాడు, గింతంత మటన్ తినిపించకపోతే ఎట్లుంటది, నోరు తీపి చేపిస్తారంటారు కదా. మనం కారం చేపిద్దాం, ఎందుకంటే నువ్వు చెప్తే 1,00,000 రూపాయల బండి కొంటాడు. ఇక బుజ్జి నువ్వు చెప్పినా చేస్తాను కదా, మరి బండి కొనియమంటావా? నేను ఒక్కనే తిరుగుతానే, నువ్వు కూడా తిరుగుతావు కదా. సరే తీయే కొనిమంటది. అగో మాటల్లోనే మీ పాప వస్తాడు. మామా దా 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 అల్లుడు పొలం కాడికి పోయొచ్చినవా? వచ్చిన అల్లుడు సంబరంగా నవ్వుతారేంటి? ఏం లేదు, నీ బిడ్డకు మటన్ కూడాలంటే బాగా ఇష్టం కదా. తేపు అంటే ఈ ఎండకు పోయి కాడ ఏమంటావని ఎర్రమామని ఇంటికాడ అండిస్తానా. ఎందుకంటే నువ్వు 1,00,000 రూపాయల బండి కొనిస్తావు కదా నీ బిడ్డ చెప్తే. అంటే కొనిస్తావు అంటే ఇప్పుడే కొనిస్తావు కానీ నీ బిడ్డ చెప్తే కొనిస్తావా? అది చెప్పింది నేనన్నీ మటన్ కూడాలి అన్ని అండిస్తానా. మావా నీ బిడ్డ అంటే నాకు ఎంత ప్రాణం నీకు తెలియదా? అబ్బా అల్లుడు, ఎండకు మా బిడ్డ కూర అండితే సెగదలుగుతుందని వాళ్ళ ఇంటికాడ అండిస్తున్నావా? అల్లుడు నువ్వంటే నువ్వే అల్లుడు, నువ్వే గ్రేటు. నేనంటే నేనే, నన్నెవరు మోసం చేయలేరు, నేను మోరెక్కును. జోగు చేసిన మావా. అయితే కానీ కూర ఉడుకుతాను గుడాలు కావచ్చు. ఇక పోదాం సరేనా? సరే దారి సరే తీ. మటన్ మక్కలు తెచ్చిండే, మక్కలు కూడాలి, మటన్ మంచిగా పులుసు పెట్టు. సరే సరే చెప్పారు కానీ అబ్బా శంకర్ గాడు ఆకు తాగిస్తాడు. ఇప్పుడు పోయింది అనుకో ఫుల్ బాటిల్ అవుతుంది. కూర ఉడికినాక పోతా, మటన్ అయినట్టున్నది, వాసన వస్తుంది. కూడాలు అయినా కాలేదా? లావణ్య ఓ లావణ్య, ఏంది ఆగమాగం పిలుస్తున్నావు? అయినా కూడాలు. అయ్యో అంత ఆగంగా ఉడికాయా? ఉడికిందన్న ఆగరాదు. అరే మటన్ మంచిగా వాసన వస్తుంది, కూడాలు అయినా కాదు పిలుస్తానా. ఉడికినాయి గాని మరగొత్త గాని మటన్ పులుసు వేసుకొని మంచిగానే బుక్కు మక్క గుడాలు గాని ఎందుకు అంత ఆగమాగం అవుతున్నావు? ఎటు పోతావు? ఏం పని ఉంది? ఏమి లేదే, శంకర్ గారు మామ కొత్త బండి కొనిస్తానట, వాడు కలిసిండు. ఆపు తాగిస్తాననే నాకు. ఏంది ఆపు తాగిస్తానన్నాడా? ఆయనకు మక్క గుడాలను మటన్ తెస్తా అని చెప్పినవా ఏంది? చెప్పినావంటే చెప్పిందే. వచ్చి నీ మీద మన్నవాడా? ఆపు తాగిస్తాడు, ఆటగా తినిపోతాడు. అయ్యో కర్మకన్నా చెప్తే కానీ అంతేనంటవా? మనకే చాలే, మరి ఆయనకి ఎందుకు చెప్పినావు? ఈతాకేసి తాటాకు దొబ్బిపోతాడు దిక్కుమల్లోడా. మరి ఇప్పుడు ఏం చేద్దామంటవే? నీకు ఒక ముచ్చట చెప్తారా? ఆగో ఒక్కడే అత్తనని అలా మావను పెళ్ళాన్ని తీసుకొని వస్తాడు. నీకు ఎంత చెప్పినా అనుకుంటా. ఇగో నేను చెప్పినట్టు అయ్యి సంధియకు, సంధితే సంకెక్కుతాడు ఆయన. వినొచ్చిందా? ఓ పిసా సంకెక్కుడు కాదు, వారికి సర్గలు చూపిస్తా. అంత మంచిగా అత్త. అంత మంచిదే. కూర్చో కూర్చో. మంచుకున్నావు బిడ్డ? మంచుకున్నావా? కూర్చో. ఏందల్లుడు గిట్లొచ్చినావు? అగో అంటించిన అన్నావు కదా. ఏ కాదే, అప్పుడు మనం అనుకోలేదా నువ్వే వస్తానో రాలేదా అని నేను వచ్చిన. ఏమంటించినా అన్నాడు బిడ్డ? ఏంలే చిన్నావా, మక్క గుడాలు మటన్ పులుసు అంటిస్తా అన్నాడు. అయిందా? తినిపోతాం. ఓహో అల్లుడు గట్లా చెప్పిండా బిడ్డ? ఏందల్లుడు వీళ్ళకి అనుమని చెప్పినావో చెప్పలేదా? ఏమో ముఖాలు చూసుకుంటే కిల్ల గిట్లా గిట్లా అంటారు. ఏ చెప్పిన అత్తకెరికే మావకెరికే కదా కదా. ఓహో మీకు గట్ల చెప్పిండు అల్లుడు, అందుకనే కరెక్ట్ టైంకి వచ్చిర్రు మీరు.
కరెక్ట్ టైం కి వచ్చిరని అంటాను. అసలు కూర అయిందా కాలేదా? ఆ అయింది బిడ్డ. మీరు ముట్టుకుంటే మేము మొదలు పెడతాం, మీరు ముట్టుకుంటే మేము మొదలు పెడతాం. ముట్టుకుంటే మొదలు పెట్టుడేంది? అసలు ఏం మాట్లాడతారు మీరు? దిక్కు వాళ్ళడా అసలు అంటించినా అండియలేదా? చెప్పాలుడు ఏం లేదు బిడ్డ, మొన్న చిన్నవాపు 3 తోవల కాడిది ఏదో దాటొచ్చిండట. ముగ్గురికి అంటి పెడితే దయ్యం తెంకపోతుందట. చిచ్చి అందుకేనే అండినాం. దారి తిందురా. కరెక్ట్ టైంకి వచ్చిండ్రు బిడ్డ, తిందు పాన్రి. అబ్బో మేము రాము. బిడ్డ తిందు. చూసినావా ఎట్లుంది నా ప్లాను? ముళ్ళును ముళ్ళుతోనే తీయాలే. అబ్బా లావణ్య, నాకన్నా నీకు ఎక్కువ తెలివి ఉన్నదే. నిన్నేమో అనుకున్నా గానీ బా మంచి ప్లాన్ చేసినవే. బా మక్క గుడాలను మటన్ పులుసు తిందాంపా. తిందాంపా. చూసినావా మరి నేను అంటే ఎట్లనో? ఏ రాయే చేసిండే మటన్ అంటే గట్ల మాట మార్చిరు. ఓ దిక్కు వాళ్ళోడా, దయ్యానికి పట్టింది మనం వినిపిద్దామని చూసినావా? ఆ దయ్యం ఇంటికైతే వస్తావా? అప్పుడు చెప్తావు నీ సంగతి. దిక్కు మళ్ళోడా. వెల్కమ్ టు శంకర్ కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి గట్టురి. బాయ్ బాయ్. ఉగాది శుభాకాంక్షలు. బాయ్.